ఏం మాటలు చెప్పారు, సోషల్ మీడియాలో వస్తుందో వాస్తవాలు చెప్పారు. తెలుగుదేశం వల్ల అభివృద్ధి జరిగింది బాన్స్వాడ నియోజకవర్గంలో. ఆ తర్వాత కేసీఆర్ గారు నేను అడిగిన అన్ని నిధులు ఇచ్చారు, దానివల్ల అభివృద్ధి జరిగింది అని చెప్పడం జరిగింది. ఇది వాస్తవాలు. అంటే ప్రజల్ని మభ్యపెట్టడమా ఇంకొకటా అని కాదు, నగ్న సత్యాలు. పోచారం గారి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సీనియర్, వయసు రీత్యా సీనియరు. కేసీఆర్ గారు 8 సార్లు, పోచారం గారు 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యే. బాన్స్వాడ అభివృద్ధి జరిగింది, ఉన్న మాటని నిజాయితీగా చెప్పటం ఆయన నైజం. అందుకనే ఆయన 7 సార్లు గెలిచారు. అటువంటి ఒక నాయకుడిని పట్టుకొని మా వర్ణీ సెంటర్కి చెందిన తెలంగాణ ఇసుకని మహారాష్ట్ర కాంట్రాక్టు పేరు చెప్పి తెలంగాణ సంపదను దోస్తన్న, అట్లానే కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీలో 4 నెలల కిందట దాకా ఉండి, కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కృతుడైన, ఎందుకు బహిష్కృతుడయ్యాడో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. బహిష్కృతుడై దిక్కుతోచని స్థితిలో టీఆర్ఎస్ పార్టీ కండవా కప్పుకున్న అని చెప్పుకుంటున్నా. మరియు నియోజకవర్గంలోనూ రాష్ట్రంలోనూ ఎంతోమందిని మోసం చేసి రాజకీయ ముసుగు దొడుక్కొని వారందరి నుండి ఈయన ఏదైతే అక్రమాలకు పాల్పడి అక్రమ డబ్బులు తీసుకున్న వారందరి నుండి రక్షణ పొందాలంటే ఒక రాజకీయ ముసుగు కావాలి. అటువంటి ముసుగు కప్పుకున్న యలమంచిలి శ్రీను నీ స్థాయి పోచారం గారిని విమర్శించే స్థాయి కాదు. నీకు ఎటువంటి, గతంలో కూడా చాలాసార్లు చెప్పాము, యలమంచిలి శ్రీను నీ స్థాయి కాదు, నువ్వేదో శ్రీనివాసరెడ్డి గారిని విమర్శిస్తే నాకు ఆ స్థాయి వస్తుందని నువ్వు భ్రమపడటం చూస్తుంటే నీ రాజకీయ భవిష్యత్తు, నీ వయసు ఎన్నోసార్లు చెప్పా. అట్లనే అంతకుముందు కూడా ఒక సెల్ఫీ వీడియో పెట్టావు. సత్యనారాయణపురం గ్రామాన్ని మా తాతలు నిర్మించారు, మేము జమీందారులు, మేము తోపు తొండమన్నావు. అందరికీ తెలుసు ఎందుకు మాట్లాడతావు. ఈరోజు వీడియో పెట్టగానే టీఆర్ఎస్ నుండేనే సర్పంచుల పేర్లు చెప్పావు. కొన్ని సర్పంచులు, 138 మంది సర్పంచులు. మాచివరపు రవి 100% పోచారం గారు మనిషి. మరి నువ్వు నిలబెట్టావు కదా టీఆర్ఎస్ పార్టీ అనే చెప్పి, హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టి మోసి నువ్వు చేసింది ఏంది? వ్యభిచారమా? రాజకీయ వ్యభిచారం చేసేవాడివి నువ్వేం చేశా? కాంగ్రెస్ పార్టీ కండవాలతోటి, కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి రేవంత్ రెడ్డిని కూడా పెట్టి నువ్వు సత్యనారాయణపురం గ్రామంలో నువ్వు కూడా ఒక అభ్యర్థిని పెట్టావు కదా. ఒకళ్ళని కాదు, ఒక 4గురిని పెట్టావు. మేము చేసిందంతా పోచారం గారు మనుషులకే చేశాం. 100% పోచారం గారు పెట్టిన వాళ్ళనే చేశాం. పెట్టిన సందర్భంలో స్థానిక గ్రామ పరిస్థితుల నేపథ్యంలో పదవులకు పోటీ ఉంటుంది. ఇది వాస్తవం. ఇది ఈ చిన్న లాజిక్ తెలవకుండా నువ్వు విమర్శించడం అంటే నువ్వేం చెప్పినా ప్రజలు నమ్ముతారనా? చిన్న లాజిక్ విమర్శ. ఇప్పుడు గ్రామ రాజకీయాలు ఎలా ఉంటాయి? గ్రామ రాజకీయాలు, వర్గాలు అట్లంటే ఎస్విఎల్ నరసింహారావు గారు ఎమ్మెల్యేగా గెలిచారు, శ్రీనగర్ వకీల్ ఫారంలో వార్డు మెంబర్గా ఓడిపోయాడు. నీకు తెలవదా ఇంత చిన్న లాజిక్కు? ఏమయ్యా సీను, నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నీ విశృంఖల, అంటే నిన్నేమంటాలి, నీ వికృత క్రీడ, అర్ధరాత్రి 2 గంటలకి ఎఫ్ఐఆర్ చేయించావు. 307 బాన్స్వాడ నియోజకవర్గంలో రాజకీయ కక్షలతోటి 45 సంవత్సరాల పోచారం రాజకీయ జీవితంలో ఏనాడు 302 అటెంప్ట్ మర్డర్ కేసులు ఎవరి మీద జరగలేదే. నీ మనస్సాక్షికి నువ్వు తెలుసుకో. అర్ధరాత్రి 2 గంటలకి పోలీసు వాళ్ళని బెదిరించి నువ్వు అప్పుడున్న మీ ఓడిపోయిన ఎమ్మెల్యేని పెట్టుకొని ఒక చిన్న గొడవ, ఒక చిన్న
ఒక చిన్న సంఘటన దానికి 302 కేసులు పెట్టించే నీ వికృత క్రీడ నీకు అసలు నేను మొన్న అంతకుముందు కూడా చాలాసార్లు పెట్టా. నువ్వు మనిషి జీవితం జీవిస్తున్నావు, కానీ మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఏవి నీలో లేవు. నీ దగ్గర వికృత శాడిజం ఉంది. ఆ శాడిజం తోటి నువ్వు బతుకుతావు. నువ్వు ఒక సెల్ఫీ వీడియోలు పెడతావు. శ్రీనివాసరెడ్డి గారి గురించి వీడియో పెడితే శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా తప్పు మాట్లాడారా? పోనీ కేసీఆర్ గారి హయాంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారే ప్రజల కోసం ఇంత తాపత్రయపడి ఇన్ని వందల వేల కోట్లు తీసుకొచ్చి చేశారు. మరి మిగతా ఎమ్మెల్యేలు అందరూ చేతులకు గాజులు దొడుక్కున్నారా? శ్రీనివాసరెడ్డి గారే 11,000 ఇల్లు ఎందుకు కట్టించారు? ఆయనకి ప్రజల మీద ఉన్న అభిమానం, ప్రజలకి చెయ్యాలి, నేనేదో చేయాలి, బాన్సువాడ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే సంకల్పంతో ఆయన చేశాడు. మరి మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదు? బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినంత మరి మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు చేయాలా? కేసీఆర్ గారు డబ్బులు ఇస్తున్నారు కదా, మరి మిగతా వాళ్ళకు కూడా అదే విధంగా ఇస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు చేయాలా? పోచారం శ్రీనివాసరెడ్డి గారే ఎందుకు చేశాడు? ఏం సీను, నువ్వు మాట్లాడేదానికి నీ మాటలోనే సమాధానం ఉంది కదా. నువ్వే అంటున్నావు కదా ఎన్నో చేశాడు, అభివృద్ధి చేశాడు. శ్రీనివాసరెడ్డి గారు 7 సార్లు గెలిచాడు అంటే ఎందుకు గెలిచాడాయా? ఆయనకి బాన్సువాడ నియోజకవర్గ ప్రజల అభివృద్ధే ఆయన ఎజెండా. గతంలో కూడా ఆయన ఒక సందర్భంలో మాట్లాడారు. రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి, నాయకుడు అంటే ఎలా ఉండాలి, రాజకీయం చేసేవాడు ఎట్టా ఉండాలి. నాయకుడు అంటే తనను నమ్ముకొని తనకు ఓటేసిన ప్రజల బాగోగులు 24 గంటలు చూసేవాడే నాయకుడని పోచారం శ్రీనివాసరెడ్డి గారు అత్యంత స్పష్టంగా చెప్పారు. తెప్పించుకొని వీడియో చూడు. నాయకుడికిను నీలాంటి బ్రోకర్లు చేసే రాజకీయం, బట్టగాల్సి మీదేసే రాజకీయానికిను నువ్వు ఒక ఇసుక మాఫియావి, నువ్వు కూడా మాట్లాడతావు. నీ ఊర్లో ఈ రోజుకి నీ జిందగీలో నీవు పుట్టిన గడ్డలో నీ ఊర్లో నువ్వు చేసింది ఏ ఒక్క యలమంచిలి శ్రీను వల్ల రాజకీయంగా ఆయన చేశాడు, ఏదన్నా లబ్ధి పొందారని ఒక్కని చూపివా యలమంచిలి శ్రీను? నువ్వు తొక్కలో మాట్లాడుతున్నావు. నీ మాటలు మస్తు మాట్లాడుతావు. నువ్వు ఏదో సెల్ఫీ వీడియో తీసి అందుకనే ఈ వీడియో పెట్టాల్సి వచ్చింది. నిజంగానే నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. నీ దగ్గర ధైర్యము, దమ్ము, శీము, నెత్తురు, లజ్జ, నీతి, నిజాయితీ, మనిషి పుట్టక పుడితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, సరిపోద్ది. నా స్థాయి కంటే కూడా నువ్వు తక్కువ సీను. నువ్వేదో ఈరోజు మాయమాటలు చెప్పి అందరినీ బొలిపి నువ్వేదో పెద్ద పుడింగి తోపు అని నువ్వు తిరుగుతున్నావు. చూసావా? నీ బతికేందో అందరికీ తెలుసయ్యా. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం సూటిగా నా ఒక్కడికి చెప్తే చాలు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలందరికీ చెప్పిన దానికి సమానం. నీ బతికేంది, నీ లెక్కేంటి, నీ కథ ఏంది, ఎంతమందిని మోసం చేస్తావు, ఎంతమంది దగ్గర లక్షలు తింటావు. నువ్వేమో పెద్ద రాజకీయ నాయకుడివి, చేసేదేమో లంగా పనులు, లంగా వ్యాపారాలు, లంగా వ్యవహారాలు. మంజీరా మొత్తం ఇసుక తోడేస్తున్నావు. తెలంగాణ ఇసుక అంతా మంజీరాలోకి తీసుకెళ్ళి అవతల అమ్ముకుంటున్నావు. అటు కాళేశ్వరం దగ్గర తెలంగాణ ఇసుక అంతా మహారాష్ట్రలో అమ్ముతున్నావు. అటు ములుగు కాన్స్టిట్యున్సీలోనంతే ఇదంతా తీసుకెళ్ళి అటు అవతల పక్క తీసుకెళ్ళి అటు అమ్ముతున్నావు ఛత్తీస్గఢ్ ఏపీకి. అటువంటి హీన స్థితిలో ఉండి నువ్వేదో నీతులు చెప్పి నాకు సమాధానం చెప్పు. సర్పంచ్లు ఎట్ట గెలిచారు? సర్పంచ్లు ఎట్ట గెలిచేదేంటా? స్థానిక పరిస్థితులు, స్థానిక లెక్క నీకు తెలవదా? నువ్వు పెద్ద తోపు పుడింగ్ అంటున్నావు కదా. ఎందుకు మాట్లాడతావు సీను ఇట్లాంటివి? నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాకపోతే ఎట్టా? పోచారం గారిని విమర్శించే స్థాయి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధితోటి నియోజకవర్గంలో ఏ కాన్స్టిట్యున్సీలో చేయనని నిధులు తీసుకొస్తున్నాడు. దానికి కూడా సిద్ధమా? దానికి కూడా సిద్ధమేనా?
బాన్స్వాడలో ఈరోజు 111 కోట్లు, 110 సార్ మద్దతుదారులు. తెలంగాణ రాష్ట్రంలోనే 119 నియోజకవర్గంలో 138 మంది సర్పంచుల్లో 119 మంది గెలిచారు. ఇది వాస్తవం కాదా? ఎలా గెలిచారు? ఏమయ్యా సీను, ఎట్టా గెలిచారా? 138 మంది సర్పంచుల్లో 118, 119 మంది లేదా 115 మంది సర్పంచులు గెలిచారు. తెలంగాణలో ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి, ఏ కాన్స్టిట్యున్సీలో గెలవల ఎన్ని. దట్ ఈజ్ పోచారం. ఆ బ్రాండే పోచారం బ్రాండు. ఏ రకంగా బ్రాండు? ఆయన చిత్తశుద్ధి, ఆయన నిజాయితీ. ఈరోజు 365 రోజుల్లో 365 రోజులు ఒకవేళ హైదరాబాద్ కుటుంబం దగ్గరికి వెళ్ళినా, మనవాళ్ళు కొడుకులతోటి వెళ్ళినా, ఒకరోజు సెలవు తీసుకొని ఆ రోజు కూడా ఎవరన్నా ఫోన్ చేసినా ప్రజల కోసమే పనిచేసే మనిషి. 365 రోజులకి 365 రోజులు ప్రజల మధ్యలో ఉండే ఏకైక నాయకుడు, ఏకైక ఎమ్మెల్యే పోచారం గారు. నీకు తెలవదా? నీ మనస్సాక్షికి తెలుసుగా సీను. ఏదో రాజకీయ విమర్శలు చేయాలని చేస్తావు, లేకపోతే సంస్కార భూమి 10 ఎకరాలు సంస్కారది ప్రభుత్వానికి నువ్వు కబ్జా చేస్తా అంటే కాదని ప్రభుత్వానికి అప్పచెప్పినందుకు నీకు ఆయన మీద కోపం. నిజం కాదా? సంస్కార బిల్డింగులు అన్నీ కోట్ల రూపాయల బిల్డింగులు నువ్వు కబ్జా చేద్దామని చెప్పి చేస్తే పోచారం గారు అది ప్రభుత్వానికి చెందిని, ప్రభుత్వంకి చెందాలని చెప్పి హేమలత లమణం గారిని ఒప్పించి దాన్ని రాయించటంలో నీ కోపము. అంతే కదా? మరి దీనికి సమాధానాలు చెప్పాలి కదా సీను నువ్వు. అంతేగాని పిచ్చి పిచ్చిగా నీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాము సీను. అంటే నేను నాకంటే వయసులో పెద్దవాడు అన్నా నీ చేష్టలను బట్టి నేను గౌరవించడానికి నేను ఇందాకే అన్నా కదా, మనిషి లక్షణాలన్నీ ఉన్నా కూడా మనిషికి కావాల్సిన గుణాలు లేవు కాబట్టి నీకు ఆ మర్యాద కూడా ఇవ్వలేకపోతున్నావు. ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. 100కు 100%. నేను సత్యనారాయణపురంలో పుట్టిన బిడ్డగా చెప్తున్నా. నా ఊర్లో పుట్టావు కాబట్టి నీ బతికేందో లేకపోతే ఏందో అని. నువ్వు అంటావు పానుకోక నడిపాడు అంటావు. ఎస్, నా వృత్తి కోసం నేను ఎవరిని మోసం చేయాల, ఎవరిని ముంచలేదు. మా తండ్రి ఫస్ట్ హోటల్ శ్రీనగర్లో, తర్వాత పాన్ షాపు నడిపాము. ఆ రోజు కూడా పాన్ షాపు మాదా. ఆ రోజు నీతి నిజాయితీగానే పనిచేసాము. నీలాగా లంగతనంలో ఎవరిని ముంచి, లేకపోతే ఎవరిని మోసం చేసి, లేకపోతే దొంగతనాలు చేసి, రాజకీయాలు చేసి దిక్కుమాలను చేయలా. అందుకని ఇంత ధైర్యంగా దమ్ముతో చెప్తున్నా. ధైర్యము దమ్ముతోటే చెప్తున్నా. కనీసం మాట్లాడేటప్పుడు స్థాయిలు, మంచి చెడు తెలుసుకొని మాట్లాడాలండి. మాట్లాడాలి సీను. అంతేగాని పిచ్చి పిచ్చి సెల్ఫీ వీడియోలు తీసి అంతేలే. ఇప్పుడు మంత్రాల మల్లయ్య గారు మనవడు సత్యనారాయణపురాన్ని పుట్టించాడని చెప్పినట్టు ఉంటుంది. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మానుకొని గౌరవనీయులు పెద్దలు ఆయన నిజాయితీగా మాట్లాడారు. ఆయన ఏం చేసినా నిజాయితీగానే. ఆయన ఈరోజు వెళ్ళింది కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తీసుకున్నది కూడా నియోజకవర్గంలో అభివృద్ధి. ఆ రోజు దిక్కుమాలిన ఎదవలు నీలాంటి ఎదవలు చేయబట్టే కదండి. హాస్పిటల్ ఆపిచ్చావు, రోడ్లు ఆపిచ్చారు, అన్ని ప్రొసీడింగ్లు వచ్చి టెండర్లు అయినాయి, అన్ని ప్రొసీడింగ్లు వచ్చి 70 కోట్లు రోడ్లు ఆపిచ్చారు, హాస్పిటల్ ఆపిచ్చారు. కోనాపూర్లో గర్ల్స్ బీసీ గురుకుల ఆడపిల్లలు బీసీది ఆపిచ్చారు. ఇవన్నీ ఎందుకు ఆపిచ్చారా? మీరు పని కోసం పని చేసేవాళ్లే కదా. సిద్ధాపూర్ రిజర్వాయర్కి ఇసుక తోలితే ఇసుక అంతా దొంగతనం చేశారు మీరు, మీ నాయకులు, మీ పెద్ద అగ్ర నాయకుడు మీరంతా. కాంట్రాక్టర్నే 3 కోట్లు ముంచింది. నిజం కాదు? నువ్వు నీ నాయకుడు కలిపి ఇసుక టిప్పర్లతోటి నీ అనుచరులతో తప్పించి 3 కోట్ల రూపాయలు ఇసుకని దొంగతనం చేయాలో 3 నెలల్లో కథం పట్టించారు. ఇది నీ చరిత్ర. ఇంకా చెప్పమంటే చాలా ఉంది, ఇంకోసారి చెప్తాలే. ఇప్పటికే చాలాసేపు అయింది ఈ వీడియోలో. అప్పుడే దగ్గర 15 నిమిషాలు వీడియో. జర మాట్లాడేటప్పుడు శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు కళ్ళు పోతాయిరా బాబు. నీకు కళ్ళు పోతాయి, పెరాలసిస్ వస్తుంది, షుగర్ పెరిగిపోద్ది, 500 అయింది. ఎందుకు పెట్టుకుంటావు ఇవన్నీ? పిచ్చి పిచ్చిగా ప్రశాంతంగా జీవించు. ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాకు సీను, మంచిది కాదు. ఏదో ఊరాడు కదా,
కనీసం ఆరోగ్యంగా బాగుంటే బాగుంటావని నీకు చెప్పుడు, అంతకంటే వేరే ఏమి లేదు సీను. లేకపోతే 302 కేసులు పెట్టిస్తా. బుద్ధి ఉండాలి కదా మనిషికి, మనిషి పుట్టకు పుట్టినాడు కదా. కనీసం అదన్న ఒక 1% అన్న ఉంచుకోవాలి కదా మనిషిగా. మనిషి పుట్టకు పుట్టామే మనిషి లక్షణాలన్నా 1% ఉండాలి కదా. ఆ జ్ఞానం కూడా లేకుండా పోయింది.